ఎందుకు వచ్చిన కూడా ఏదో ఇది థ్యాంక్ యూ. కూర్చోండి. ఏదో పొజిషన్లు చెప్తారు రాగానే లేవాలి, నిలబడాలి, సప్పట్లు కొట్టాలి. అబ్బా నిన్నటి నుంచి కదా సార్. అబ్బా సూపర్, మనసు దోచేసారు. ఒకసారి కొట్టండి సార్ చప్పట్లు. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ. కానీ మనకి మామూలుగా మళ్ళీ మర్చిపోయాం ఒక రోజు వచ్చేవారికి. ఎందుకంటే ఇంపాక్ట్ చప్పట్లు వేరే ఉంటాయని చెప్పాను కదా. ఇంపాక్ట్ చప్పట్లు ఎట్లా 1 2 1 2 3 1 2 1 2 3 సూపర్. ఎక్సలెంట్. కానీ నాకు ఒకటి నచ్చిన విషయం ఏంటంటే ఎవరు చెప్పకుండా ఆయన సార్ చెప్పినట్టుగా నేను రాగానే మంచిగా లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. సూపర్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దానికోసం కదా. ఎస్. సో మరి నాకు కూడా కొంచెం మీకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలని, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. అది ఏంది ఇవ్వమంటారా? రిటర్న్ గిఫ్ట్. ఎస్. నాకు 1 2 1 2 3 అని చప్పట్లు కొట్టారు కదా, నేను కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే రిటర్న్ ఇవ్వకపోతే లావ్ అయిపోతారని చెప్పేసి మహేష్ బాబు చెప్పాడు. నేను మంచిగా స్లిమ్గా ఉన్న 3 ఫీట్లు లావ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. లావ్ అయితే బాగుండదు, ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నా కాబట్టి కదా. అవునా కదా? రైట్. మరి మీ రిటర్న్ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తా. ఫస్ట్ నేను చెప్తా రిటర్న్ గిఫ్ట్ ఎట్లుంటుందని, దాని తర్వాత మీరు నన్ను ఫాలో చేయండి. ఓకేనా? అనండి గట్టిగా వెనకాల. మతేనా? రైట్, రెడీ. సో ఫస్ట్ నేను చెప్తా. లెఫ్ట్ కట్టు, రైట్ కట్టు, లెఫ్ట్ కట్టు, రైట్ కట్టు అంటే నేను స్టార్ట్ చేస్తాను. మన బ్యాచ్ నెంబర్ ఎంత? 224. మొన్న మా 226 అయిపోయింది. రైట్. సో లెఫ్ట్ కట్టు, రైట్ కట్టు, లెఫ్ట్ కట్టు, రైట్ కట్టు, 224 కు సల్యూట్ కొట్టు. 1 2 1 2 3 రెడీ స్టార్ట్. లెఫ్ట్ కట్టు, రైట్ కట్టు, లెఫ్ట్ కట్టు, రైట్ కట్టు, 224 సల్యూట్ కొట్టు. 1 2 1 2 3 1 2 1 2 3. బాగుందా? థ్యాంక్ యూ. బాగుందా గిఫ్ట్? స్వీట్ బాగుంది కానీ మీ గిఫ్ట్ బాగాలేదని వెనకాల వాళ్ళు అంటుండ్రు. ఇయ్యా ఓకే. కాస్త ఈరోజు కొంచెము ఎవరికన్నా ఇంకా స్టేజ్ సార్ ఇన్ని రోజులు క్లాస్ అటెండ్ చేసినా, ఇక్కడికి వచ్చి మాట్లాడినా కానీ ఇంకా కొంచెం భయం, అక్కడిక్కడో కొంచెం భయం ఉన్న సార్ మాట్లాడాలంటే అని ఎవరెవరికి అనిపిస్తుందో, ఎస్ వాళ్ళతో నేనేం మాట్లాడియా, మీతో ఏమి ఎక్స్పెరిమెంట్ చేయ, ఖాళీ భయం పోవడానికని ఇక్కడ వచ్చి నిలబడండి 2 3. నేను మాట్లాడుతూ ఉంటే జస్ట్ మీరు అక్కడ నిలబడితే మీ భయం పోతుంది. జస్ట్ ప్రాక్టీస్ అనమాట. రావచ్చు నో ప్రాబ్లం. ఎస్ ఇక్కడి నుంచి నిలబడండి. ఎస్ ఎక్కడో కొంచెం భయం ఉన్నదన్నోళ్ళు అనుకున్న వాళ్ళు రైట్ అట్లా నిలబడండి. రైట్ ఓకే. కొంచెం ఆ వైర్లో టచ్ చేయకండి. ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. రైట్ సూపర్. కొంచెం లోపల ఇంతంత ఆవకాయ అంత ఆవగింజ అంత ఉంది కదా. ఓకే నాకు అర్థమైంది. ఇంతమంది దోస్తులు ఉన్నారు నాకు. ఇప్పుడు నాకు భయం లేదు. యాక్చువల్ విషయం ఏంటంటే నాకు భయం అవుతుంది. వెనకాల ఎవరన్నా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అనుకున్నా కానీ ఇంతమంది వచ్చారు నాకు. సూపర్. కొట్టండి చప్పట్లు నా సైన్యానికి. అప్పుడు coverage.com అంటారు అనమాట. ఇట్లా కవర్ చేసుకుంటుండాలి. ఓకే. ఇప్పుడు మేము మాట్లాడుకుంటుంటాము. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు నన్ను చూస్తుండ్రు కదా, నన్ను కాకుండా ఏం చేయాలంటే జేబులోకి వెళ్ళి చేతులు తీసి, వెనకాల నుంచి చేతులు తీసేసి ఇట్నే స్ట్రైట్ మామూలు మరీ ఇంత స్టెప్ నిలబడకుండా హ్యాపీగా ఇక్కడ వీళ్ళందరినీ సార్ని చూస్తుండాలి, మేడం చూస్తుండాలి, ఇక్కడ సార్ని చూస్తుండాలి, అలా వాళ్ళ వైపు చూస్తూ ఉండాలి. ఇక్కడ మేము మాట్లాడేటోళ్ళం కూడా ఎవరితోటి చూడొద్దు, మీరు అటే చూస్తుండాలి. అటువైపే చూస్తూ అందరినీ యావరేజ్గా ఇచ్చేస్తుండాలి. ఓకే. ఇక వీళ్ళని వదిలిపెట్టేద్దాం, కాసేపు వదిలిపెడదాం. ఓకేనా? మా సైక్రాటిస్ట్ మేడం పిలుద్దాం ఒకసారి. మేడం నమస్తే మేడం. ఎస్ మేడం నేను పిలుస్తున్నాను. యా. సో చప్పట్లు లేవా? సూపర్ మేడం, వెల్కమ్. నా పేరు శ్రీనివాస్ మేడం. మీ పేరు మేడం? ప్రీతి గారు. సో మనకి ఇప్పుడు ప్రీతి గారు అద్భుతమైన మంచి ఒక ప్రియమైన వాక్యాలతోటి 4 మాటలు మాట్లాడాల్సిందిగా నేను ప్రీతి గారికి ఇన్వైట్ చేస్తున్నాను. 1 మినిట్ మించకుండా వారికి ఇష్టమున్న సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. అంతేనా? రైట్ స్టార్ట్. 1 minute. Okay. So my favorite topic is parenting. We all are parents. Nowadays parenting has become a challenge for us. Yes or no? Yes. Especially
when we are dealing with such children. I'm talking about children. When I'm talking about children, it's all children from the age group of 0, 1, 2 till at 22, 23 years. You know, we can't change adults, yes, but we can change children. That we all know. But you know, we have learned here itself that we have to unlearn something. Okay, before that, starting my topic, I just want to ask you one thing. Do you think if we are strict and disciplined to the parents, as a parents, if we are disciplined, will the things work with the kids? No. Yes. You are strict, you have rules, you have regulations, you have to do the sleeping on time, getting up on time, and does this work? No. Yes, you're right. But we are doing the same thing. We know that we shouldn't do like this, but we are doing the same thing. What is that we are doing? We have some Time rule up. set. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.